తెలుగు సినిమా ప్రేక్షకులకి రెగ్యులర్‌గా చూసే సినిమాల్లో స్పోర్ట్స్ డ్రామాస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. అంటే ఎక్కడో 'అశ్విని', రీసెంట్‌గా 'జెర్సీ' ఇలాంటి సినిమాలు తప్ప స్పోర్ట్స్ డ్రామాలనేది ఎందుకో మనకి కమర్షియల్ బ్యాక్‌డ్రాప్‌గా ఎప్పుడూ చూడలేదు. కానీ స్పోర్ట్స్ డ్రామాని గనక కరెక్ట్‌గా ట్యాప్ చేయగలిగితే, అందులో ఎమోషన్స్‌ని, ఆడియన్స్‌ని కనెక్ట్ చేయగలిగితే, స్పోర్ట్స్ డ్రామాలో కూడా కమర్షియల్ సక్సెస్ చూడొచ్చని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు 'అర్జున్ చక్రవర్తి' కూడా అదే బాటలో వస్తున్నాడు. సాలిడ్ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని కట్టి పడేసే విధంగా ట్రైలర్ ఉంది. సో, ఏంటసలు ఈ స్పోర్ట్స్ డ్రామా వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటో మనతో షేర్ చేసుకోవటానికి డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. సార్, ఎక్కడ అంటే స్పోర్ట్స్ డ్రామాస్ జనరల్‌గా మన తెలుగు ఆడియన్స్ తక్కువ. ఎక్కడో 10 ఏళ్ళకి ఒక్కటి కనిపిస్తూ ఉంటుంది. మనకి వేరే జోనర్స్ కనిపించినంత ఫ్రీక్వెంట్‌గా స్పోర్ట్స్ డ్రామాస్ కనిపించవు. అందులో మీరు తీసుకుంది కొత్త వాళ్ళతో. అంటే ఇమేజ్ లేని వాళ్ళతో ఈ ప్రయత్నం మొదలెట్టారు. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ లేకపోతే అప్రిషియేషన్ వస్తుంది. కానీ మన తెలుగు ఆడియన్స్‌కి ఈ కథ కనెక్ట్ అవ్వటానికి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? సార్ మేజర్‌గా 'అర్జున్ చక్రవర్తి' అనేది మన కథ సార్. మన సోయల్ కథ. మన బేసిక్‌గా మన భూమిలో నుంచి పుట్టిన స్టోరీ. ఒక మట్టి వాసన వచ్చే ఒక కథ. సో, ఈ కథ కూడా మన నల్గొండ బ్యాక్‌డ్రాప్ చేసిన ఒక ప్లేయర్, ఇండియాకి ఆడిన ప్లేయర్, ఆయన లైఫ్ ఏమైంది అనేది సినిమా ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇప్పటికొచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫిల్మ్స్ అన్ని గ్లోరిఫైయింగ్ ఎండ్‌తో ఫినిష్ అయిపోయాయి. ఇండియాకి ఆడిన తర్వాత ప్లేయర్ అతను అచీవ్ చేసుకున్నాడు. ఫిల్మ్ ఫినిష్ అవుద్ది. ఈ సినిమా వచ్చేసి ఇండియాకి ఆడిన తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుద్ది? ఆఫ్టర్ దట్ ఒక గ్లోరీనెస్ అయిపోయిన తర్వాత ఒక డార్క్ ఫేస్ ఎలా ఉంటుంది ప్లేయర్ లైఫ్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ స్టోరీ కూడా ఏంటంటే మన నల్గొండ బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్ర, తెలంగాణ బార్డర్ మధ్యలో జరిగిన ఒక సబ్జెక్ట్స్. సో, ఈ సబ్జెక్ట్‌లో మోర్ దెన్ ఎ స్పోర్ట్ దెర్ ఇస్ ఎ ఎమోషనల్ జర్నీ. అర్జున్ చక్రవర్తి లైఫ్‌లో జరిగిన చాలా ఇన్సిడెంట్లు చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది. దాంతో పాటు ఒక ఫాదర్ సన్ ఎమోషన్ బాండింగ్ ఉంది. ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది. తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో, ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళు సినిమా చూసినప్పుడు ఇది మన లైఫ్‌లో జరిగింది కదా! ఈ పాయింట్ జరిగింది కదా! అన్ని చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో, స్పోర్ట్స్ డ్రామాస్ అంటే మనకి 'బిగ్ వీ'లో రీసెంట్‌గా 'జెర్సీ' గుర్తొస్తుంది. లేకపోతే 'చెక్ ద ఇండియా' షారుఖ్ ఖాన్ 'చెక్ ద ఇండియా' గుర్తొస్తది. కొంచెం బ్యాక్‌కెళ్తే 'అశ్విని' మూవీ గుర్తొస్తది. సో, మనకి వీటన్నిటికి ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఈ కథని పట్టుకోవటానికి? అంటే సార్ ఈ కథను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పుడు నేను అండర్ 14 స్టేట్ లెవెల్‌కి ఆంధ్రప్రదేశ్‌కి కబడ్డీ ఆడాను సార్. ఆ టైంలో మా ఎవరైతే ఉన్నారో ఆయన పర్సన్ దగ్గర నేను ఎళ్లి ట్రైనింగ్ అయ్యాను సార్ కబడ్డీ. మీ గురువేనా? అవును సార్. మా గురువుగారు. సో, ఓకే. ఆయన ట్రైన్ అయినప్పుడు ఆయన మేము స్ట్రగుల్ అవుతూ కింద పడి ఏడుస్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పాడు. "అరే! మీరు చిన్నదానికి ఏడుస్తున్నారు. నా లైఫ్‌లో ఇవన్నీ అచీవ్ చేశానురా. ఇన్ని స్ట్రగుల్స్ పడి వచ్చాను. మీరు ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకా మీరు చాలా ఎళ్ళాలి" అని ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని మాకు జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది గురుదక్షిణ అనుకోవచ్చా? యాహ్! అదే సార్. ట్రిబ్యూట్ టు మై గురువు సార్. గ్రేట్. సో, అలా బేసిక్‌గా ఆ పాయింట్ అనేది నా బ్రెయిన్‌లో అలానే ఉండిపోయింది. అలా నా ఏజ్ పెరిగే కొద్దీ నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా చేసిన ఈ స్టోరీ ట్రావెల్ అవుతూనే ఉంది. సో, నా ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్టోరీని ప్రపంచానికి చెప్పాలి, ప్రజలు వినాలి ఈ స్టోరీ అని నాకు చాలా రోజుల నుంచి ఉండేది. సో, ఏ ఫార్మ్‌లో చెప్పాలి దీన్ని? నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసింది నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ప్రకారం థియరిటికల్ ప్లే చేయొచ్చు అనిపించింది. సో, థియరిటికల్ ప్లేగా నేను దాన్ని ఒక స్క్రిప్ట్‌లా రాసాను. ఆ తర్వాత థియరిటికల్ ప్లే కాదు డాక్యుమెంటరీ చేస్తే బెటర్ అనిపించింది. సో, డాక్యుమెంటరీ చేద్దామని వెళ్లి అక్కడున్న ప్లేయర్స్ అందరిని రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వీడియో బైట్స్ తీసుకొని ఆర్కైవ్స్ అని రీసెర్చ్ చేసిన తర్వాత కాంటెంట్ అంతా చూసిన తర్వాత ఇది బట్ డాక్యుమెంటరీ కాదు ఫీచర్ ఫిల్మ్‌లో ఎళ్ళాలి. చాలామంది లార్జర్ పీపుల్‌కి ఇది కనెక్ట్ అవ్వాలి. ఈ స్టోరీ తెలియాలి అన్న ఒక తపనతోటి ఈ ఫిల్మ్‌ని ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్‌గా డెవలప్ చేసి ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా హానెస్ట్‌గా ప్రజెంట్ చేయాలన్న ఒక తపనతోనే ఈ సినిమాని ఎక్కించాం. ఈ ఆడియన్స్‌కి కథ తెలియాలి అనే మీ ప్రయత్నం ఉంది కదా! తెలియాల్సిన అవసరం ఏముంది? సార్ అంటే మర్చిపోయిన హీరోస్ చాలామంది ఉన్నారు సార్. అన్‌సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు లైఫ్‌లో. సో, ఇప్పుడు చాలామంది ఎవరైతే ఫేమ్‌లో ఉన్నారో అందరు గ్రహిస్తారు. తర్వాత ప్రైజ్ చేస్తారు. అన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్లేయర్ డార్క్‌నెస్ స్టేజ్‌లోకెళ్ళాడో ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి. మర్చిపోతారు. చాలామంది ప్లేయర్ ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళు, ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు కూడా ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నారు. మన లోకల్ పీపులే చాలామంది. న్యూస్‌లో చూస్తుంటాం. అవును సార్. సో, అటువంటి స్టోరీస్ ఎవరికీ తెలీదు. దాంతో పాటు ఒక కామన్ ఆడియన్ వాడు డ్రీమ్ అనుకుంటాడు. ఒక సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. లేకుంటే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాడు. లేదంటే ఇంకేదో అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్, చుట్టుపక్కల ఉన్న పీపుల్ గాని, ఆ విలేజర్స్ గాని, లేదంటే వాళ్ళ పేరెంట్స్ గాని, ఇవన్నీ ఎందుకురా నీకు ఎళ్లి జాబ్ చేసుకోరా అని వాడిని తొక్కేస్తుంటారు. సో, అటువంటి ఒక కామన్ పర్సన్ తన చుట్టుపక్కల ఉన్న బ్యారియర్స్‌ని బ్రేక్ చేసి ముందుకెళ్ళే ఒక స్పిరిట్ ఈ సినిమా ఇస్తుంది. స్పిరిట్ ఇస్తుందా? లేకపోతే భయం కలిగిస్తుందా?
భయం కలిగించదు, అంటే స్పిరిట్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే మనకి అచీవర్స్ స్టోరీస్ వస్తుంది, Hmm. కానీ ట్రైలర్లో మనకు చూసినంత వరకు Hmm. హీ అచీవ్ సంథింగ్ బట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ రైట్ రైట్, అవును అవును. సో ఇది దీన్ని ఒక పాఠమా గుణపాఠమా అంటే ఏం చెప్తారు? ఇది ఆ పాఠం గుణపాఠం కాదు సార్, ఇది ఒక ఫీలింగ్ అంతే. ఇది ఒక ఎమోషనల్ ఫీలింగ్ సార్. సో ప్రతి ఒక్కరు ఏదో అచీవ్ చేయాలనుకుంటారు, అచీవ్ చేసే ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ అనేవి వెరీ కామన్. సో బట్ ఎండ్ ఆఫ్ ద నీ గోల్ ఏంటి, ఆ అచీవ్ చేయడానికి నువ్వు ఎంత ఎంత ప్రయత్నిస్తావు అనేది ఈ సబ్జెక్ట్ చెప్తుంది సార్. ఓకే. ఈ కథలో ఉన్న డ్రామా ఏంటి సార్? అంటే ఒక మనకి చెక్ దే ఇండియా చూసినప్పుడు కూడా కబీర్, షారుఖ్ ఖాన్ గారి క్యారెక్టర్ అలాగే స్టార్ట్ అవుద్ది. Right. ఒక ఇండియాకి హాకీ ఆడిన ఒక గ్రేటెస్ట్ ప్లేయర్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆయన డార్క్నెస్కి వెళ్ళి ఆ డార్క్నెస్లోంచి ఒక టీంని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడు. Correct. దిస్ ఆల్ ఆర్ స్ట్రగుల్, ఫేము, డార్క్నెస్, మళ్ళీ రీఫేమ్, ఈ పందాలో ఉంటుంది. మనకి జెర్సీ చూసినా అంతే. ఈజ్ అ టాప్ క్లాస్ క్రికెట్ ప్లేయర్, కానీ మళ్ళీ ఒక డార్క్నెస్లోకి వెళ్తాడు, మళ్ళీ రీఫేమ్లోకి వస్తాడు, మళ్ళీ ఫేమ్లోకి వస్తాడు. సో మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ స్టోరీస్ అన్నీ ఇలాగే ట్రావెల్ అవుతూ ఉంటాయి కదా. అర్జున్ చక్రవర్తిలో ఏం కొత్తగా మాకు కనిపించబోతుంది? అంటే అర్జున్ చక్రవర్తి లైఫే కొత్తగా ఉంటుంది సార్. ఎలా? సో అతను ఒక చెత్త ఏరుకునే కుర్రాడు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చెత్త ఏరుకునే కుర్రాడు ఇండియన్ టీమ్ని రిప్రజెంట్ చేసి ఒక కబడ్డీ ప్లేయర్ అయ్యాడు. వావ్. కబడ్డీ ప్లేయర్ అయిన తర్వాత ఆయన ఒక అనుకున్నాడు సొసైటీకి ఒక సంథింగ్ చేయాలని ట్రై చేశాడు. ఆ ట్రై చేసే ప్రయత్నంలో చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా స్ట్రగుల్స్ అయ్యి ఫైనల్గా అచీవ్ చేశాడు అది. సో అది తను ఎలా అచీవ్ చేశాడనే సినిమా ఉంటుంది సార్. దాంతోపాటు ఒక ఫిల్మ్ రిప్రజెంట్ చేస్తే ఏంటంటే అవార్డ్స్, మెడల్స్ అనేవి ప్లేయర్కి ఫుడ్ పెట్టవు, ఫినాన్షియల్గా ఏమో. సో ఒక మన గవర్నమెంట్ కానీ ఏ సొసైటీ కానీ ప్లేయర్కి సపోర్ట్ చేయనప్పుడు ఒక తల్లి తన కొడుకును ఒక ప్లేయర్ కావాలని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే ఆ క్వశ్చన్ని సినిమా రైజ్ చేస్తుంది. వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని గేమ్స్కి నేము, ఫేము, right. మనీ వస్తుంటాయి. అంటే మనం క్రికెట్లో వచ్చినంత గ్లోరిఫికేషను సో కబడ్డీ ప్లేయర్స్కి దొరకకపోవచ్చు, లేకపోతే ఖోఖో ప్లేయర్స్కి దొరకకపోవచ్చు, కానీ మన గ్లామర్ అంతా క్రికెట్ మీదే ఉంటుంది. ఇప్పుడు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ చూస్తుంటాం మనం బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళు ఎలాంటి లైఫ్ అంటే టాప్ క్లాస్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదే మనకు కామన్వెల్త్ గేమ్లో మనకి పథకాలు తెచ్చిన వాళ్ళ లైఫ్ స్టైలు క్రికెట్లో రంజీస్ వాడే వాళ్ళ లైఫ్ స్టైల్ కంటే చాలా దారుణంగా ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే సార్ ఇప్పుడు మన క్రికెట్ వచ్చేసరికి గ్లోరిఫైయింగ్ గేమ్ సార్. కబడ్డీ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గ్లోరిఫైయింగ్నెస్ ప్రో కబడ్డీ వల్ల. సో వాళ్ళ చిన్న ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే అది కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. ఫ్యూచర్లో కూడా మన కబడ్డీ ప్లేయర్స్ కూడా క్రికెట్ ప్లేయర్స్లో అవుతారని అనుకుంటున్నాను. చాలా గేమ్స్ ఒక ఆడియన్స్ ఉన్న ఒక మాన్యాలో పడిపోవడం వల్ల చాలా గేమ్స్ తగ్గిపోయింది. సో వాటిల్లో కబడ్డీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. కొంచెం దానికి ఒక కమర్షియల్ యాంగిల్ యాడ్ అయింది. కానీ ప్రభుత్వం ఇచ్చే మెడల్స్ కానీ లేకపోతే కామన్వెల్త్ ఇలాంటి ఇండియాకి మనం ఆడి గెలుచుకున్న మెడల్స్ కానీ వాళ్ళకి ఏ రకమైన కమర్షియల్ సపోర్టు చేయవా అండి? అంటే ఏం చేయదు సార్, సినిమాలో కూడా అదే మాట్లాడుతున్నాం, ఎగ్జాక్ట్గా అదే మీరు చెప్పిన పాయింటే సినిమాలో ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్లు వస్తాయి. అవును సార్, స్పోర్ట్స్ కోటాలో కొన్ని జాబ్లు వస్తాయి, తర్వాత కొన్ని గవర్నమెంట్ జాబ్లు ఇప్పుడు ఇస్తున్నారు సార్. ఓల్డెన్ టైమ్స్లో అంత లేదు సార్. సో ఓల్డెన్ టైమ్స్లో ఈవెన్ ఇప్పుడు స్థలం ఇస్తుంది వాళ్ళకి. అవును సార్, స్థలం ఇస్తుంది, డబ్బులు ఇస్తారు, తర్వాత ఇవన్నీ ఉండేది. అనౌన్స్ చేస్తారు సార్, బట్ వాళ్ళ ప్లేయర్ దగ్గర రీచ్ అయ్యేలేదో చాలా తక్కువ సార్. 90% పీపుల్ రీచ్ అవ్వరు. అలా రీచ్ అయ్యింటే అందరు కొంచెం ఇప్పుడు సెటిల్ అయిపోయి ఏదో అకాడమీ పెట్టి, లేకుంటే చాలామంది ప్లేయర్స్ రెడీ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు మన రూరల్ గేమ్స్ తీసుకుంటే కబడ్డీ, హాకీ కానీ ఇవన్నీ చాలా లోపల రూరల్ పీపులే, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళే ఆడి పైకి వస్తారు సార్. సో వాళ్ళకి సరైన సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు ఊళ్ళో ఉన్న పీపుల్ జస్ట్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? సో ఎంకరేజ్మెంట్ ఎవరు చేయరు. వాళ్ళు ఉన్న లైఫ్ ఏం చేయాలో అర్థం కాక, వేరే వాళ్ళని ట్రైనింగ్ చేసుకోలేక, వేరే గవర్నమెంట్ జాబ్ లేక, ప్రైవేట్ జాబ్ చేయలేక, వాళ్ళు వెళ్ళి ఇంట్లో తాపీ మేస్త్రి పని చేయడం, లేకుంటే వ్యవసాయం చేయడం, ఇలా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో వాళ్ళ లైఫ్ కూడా కొంచెం గ్లోరిఫై చేయగలిగితే సో ఆ పీపుల్ కూడా ముందుకు వస్తారు వాళ్ళ పిల్లల్ని ఆడిపించడానికి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఒక రెఫరెన్స్ పాయింట్లో ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. డైలాగ్ ఒకటి బాగుందండి, అవకాశం పెద్దది చేస్తే అవసరం బలహీనతగా మారుతుంది అని. వెరీ రెలవెంట్, చాలా బాగా అనిపించింది. అంటే అది ఎక్స్పీరియన్స్ నుంచి రాసినట్టు అనిపించింది. అంటే సార్ ఆ డైలాగ్ నేను రాసింది రవీంద్ర పుల్లే అని, ఇప్పుడు మైసా సినిమా డైరెక్షన్ చేస్తున్నారు సార్.
సో ఆయన నేను ఇద్దరం కలిసి డైలాగ్స్ రాసాం. సో ఆ పర్టికులర్ ఆ సీన్స్ గురించి చెప్పాలంటే అక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. రంగయ్య అండ్ అర్జున్ చక్రవర్తి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. రంగయ్య అనే అతను 1950లో ఆల్రెడీ ఇండియాకి ఆడాడు. సో డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల అతను మొత్తం లాస్ అయిపోయి కంప్లీట్‌గా చాలా పూర్ ఫ్యామిలీకి అయిపోయాడు. సో అర్జున్ చక్రవర్తి లైఫ్ అప్పుడే చిన్న మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యే తరుణంలోనే అర్జున్ చక్రవర్తి చిన్న తప్పులు చేస్తాడు. ఆ తప్పులు జరిగినప్పుడు హీరో ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ రంగయ్య క్యారెక్టర్ హీరోని కొడుతుంది. కొడుతున్నప్పుడు మెటఫరికల్‌గా మేము ఒకటి చెప్పాం. సో ఆ వాళ్ళ ఇల్లు అనేది ఒక బ్రోకెన్ ఇమేజ్‌లా ఉంటుంది. సో ఒక కన్‌స్ట్రక్టివ్‌గా ఉండదు. మొత్తం ఆ ఇల్లు అంతా కూడా రాళ్ళు కనిపించేలాగా, ఆ మండు హౌస్ కూడా మధ్యలో ఉంటది. జనరల్ మండు హౌస్ మేము సైడ్‌కి పెట్టాం. సో వాళ్ళ లైఫ్ అలా ఉన్నాయి. ఇంట్లో దేవుడు ఉండరు. సో వాళ్ళ ఇల్లంతా ఓన్లీ మెడల్స్, ట్రోఫీస్ తప్ప ఏం కనిపించదు. ఓన్లీ బూజు ఇవే ఉంటాయి. సో అక్కడ ఉన్న మిర్రర్ కూడా మొత్తం బ్రేక్ అయి ఉంటది. అంటే రంగయ్య లైఫ్, వాళ్ళ లైఫ్ అని అలా బ్రేక్ అయిపోయి ఉన్నాయని. సో పైన ఈ బ్రేక్ ఇన్ మిర్రర్‌లో మధ్యలో ఒక చిన్న కట్ ఇచ్చాం. ఆ కట్‌లో పైన కట్‌లోకి వచ్చి రంగయ్య క్యారెక్టర్ వస్తుంది. ఈ చిన్న కట్‌లోకి అర్జున్ క్యారెక్టర్ వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది డిఫరెన్స్ వచ్చి చిన్న లైన్ మాత్రమే. ఎప్పుడైతే అర్జున్ చక్రవర్తి కూడా ఆ లైన్ దాటాడో రంగయ్య లైఫ్‌లానే ఇతని లైఫ్ కూడా అవుతుంది. ఓకే. సో అలా మెటఫరికల్‌గా చాలా థింగ్స్ చేసాం సినిమాలో. సూపర్బ్! బావుంది మీరు చెప్తుంటే. ఆ సీన్ చెప్పేటప్పుడు చూసేటప్పుడు మీ అన్నయ్య అన్నీ గుర్తొస్తాయి. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ ఈ గుర్తొస్తుంది. వై విజయ్ రామరాజు? సో 'వై విజయరామరాజు' అనేది సార్ ఈ సినిమా తీసుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు కూడా ఇది ఒక 4½ ఇయర్స్ టైం బట్టి స్పాన్ ఫిల్మ్ సార్. సో దీంట్లో ఒక 8 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ని వేరియేషన్స్ చేసి ఒక కొత్తోడిని నన్ను నమ్మి రావాలంటే ఒక కొత్త ఫ్రెష్ పీపుల్‌ని తీసుకోవాలి. దాంతో పాటు ఈ కాంటెంట్‌కి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. ఒక రియల్ ఫేస్ కావాలి. సో అలా ఆడిషన్ చేస్తున్న టైంలో ఒక 1000 పీపుల్‌ని ఆడిషన్ చేశాక విజయ్ ఒకరోజు ఆడిషన్‌కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతని కళ్ళలో నాకు స్పార్క్ కనిపించింది. కనిపించిన తర్వాత ఒక డీల్‌కి వచ్చాం. ఒక 2 మంత్స్ వర్క్‌షాప్ చేద్దాం. కుదిరిందనుకో వెళ్ళిపోదాం. లేదు అంటే మనం ఇక్కడే ఆగిపోదాం అని డిసైడ్ అయ్యాం. సో అలా ఇద్దరం ఒక 2 మంత్స్ వర్క్‌షాప్ చేసిన తర్వాత మెల్లిగా అతను అర్జున్ క్యారెక్టర్‌లోకి రావడం స్టార్ట్ చేశాడు. సో ఇతనితో వర్కౌట్ అవుద్దని నాకు అనిపించి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మళ్ళీ వర్క్‌షాప్ అంతా చేసిన తర్వాత ఫైనల్‌గా లుక్ టెస్ట్ చేసిన తర్వాత అర్జున్ చక్రవర్తి రియల్‌గా ఎలా ఉంటారో ఆల్మోస్ట్ 80% మ్యాచ్ అయింది. సో అప్పుడు అనుకున్నాం. సో ఇది మేము చేయబోతున్నాం 100% మేము అనుకున్న ఆనెస్టీ తోటి ఫిల్మ్‌ని చేయబోతున్నాం అనేది డిసైడ్ అయ్యాం. సో మీరు కబడ్డీ ప్లేయర్. అవును సార్. సో వై డోంట్ యూ ట్రై? యాహ్! సార్. మీ 'వై డోంట్ యూ ట్రై' అనేది సార్ నేను యాస్ ఎ డైరెక్టర్‌గా నేను బెస్ట్ సార్. యాస్ ఎ యాక్టర్‌గా అంత క్వాలిఫైడ్ కాదు. సో ఐ వాంట్ గుడ్ యాక్టర్స్. దాంతో పాటు అతను డెడికేటెడ్‌గా ఉండాలి, కమిటెడ్‌గా ఉండాలి, ఒక ప్లేయర్ లుక్‌లో రావాలి. అందుకని ఆలోచన ఉందా ఎప్పుడైనా? లేదు సార్. లేదు. అస్సలు లేదు. కంప్లీట్ డైరెక్షన్. కంప్లీట్ డైరెక్షన్. ఎందుకు ఈ కథతోనే ఈ కథను పట్టుకొని ఒక 9 ఏళ్ళు ట్రావెల్ చేశారు. అవును సార్. 9 ఏళ్ళు. 9 ఏళ్ళు. ఈ కథ మిమ్మల్ని డైరెక్టర్ చేసింది. అవును సార్. 100%. ఈ కథ చెప్పాలనే తపనతో డైరెక్టర్ అయ్యారు. కరెక్ట్. వావ్ సార్! చాలా you, మంది sir. డైరెక్టర్ అవుదామని కథలు వెతుక్కుంటారు. మీరు కథ మిమ్మల్ని డైరెక్టర్ చేసిందంటే దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్ బిహైండ్ దిస్. అందుకే ఇన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ రిలీజ్‌కి ముందే మీరు సాధించారు. ఎలా డైరెక్టర్ అవ్వటం అంటే ఇక్కడ ట్రైనింగ్ ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారా? లేకపోతే డైరెక్టర్ కూడా ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా! దాన్ని మీట్ అవ్వటానికి మీరు చేసిన ప్రయత్నాలేంటి? సో నేను ఎక్కడ వర్క్ చేయలేదు సార్. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో కంప్లీట్‌గా నేను చేసిన లెర్నింగ్ ప్రాసెస్ అంతా ఫిల్మ్ చూసి నేర్చుకున్నాను. సో ఓకే. ఎప్పుడైతే నేను ఆన్‌లైన్. ఆన్‌లైన్ సార్ కంప్లీట్‌గా సినిమాలు చూసి. సో 90స్‌లో గాని, 80స్‌లో గాని మణిరత్నం గారి ఫిల్మ్స్ ఉన్నాయి. ఆ నాయ్ గారి నుంచి అతను ఎవ్రీ సీన్ ఎలా డీటెయిలింగ్ చేసేవారు. తర్వాత ఆయన బుక్ వచ్చింది ఒకటి 'భరద్వాజ్ రంగానాథ్' గారు ఉంది. ఆ బుక్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్‌ప్లనేషన్ చదవడం, తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంది. సో నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను రాసుకోవడం. తర్వాత డైరెక్టర్ విజన్ ఎలా ఉంది మణిరత్నం గారిది. అలా మ్యాచ్ చేసుకున్నప్పుడు చాలా సిమిలారిటీస్ కనిపించాయి. ఏకలవ్య శిష్యుడు అనుకోవచ్చా మణిరత్నం గారికి? యాహ్! అనుకోవచ్చు సార్. డెఫినెట్‌గా అనుకోవచ్చు. అనుకోవచ్చు. దాంతో పాటు కృషి గారి ఫిల్మ్స్ సో 'గమ్యం' గాని, 'కృష్ణం వందే జగద్గురుం' గాని, 'కంచె' గాని చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించాయి సార్. నేను ఫస్ట్ టైమ్ 'కంచె' ఆ టీజర్ చూసినప్పుడు అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే వరల్డ్ వార్ 2ని ఇంతవరకు ఎవరు ప్రెజెంట్ చేయలేదు. సో అవును. ఆయన ఇంకో పాయింట్ చెప్పారు. మిలిటరీ మాధవరం నుంచి మన పీపుల్ ఒక 5000 పీపుల్ వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేశారన్నారు. అవును. ఆ పాయింట్ వినేసరికి నేను మొత్తం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. అలా చేయంగా వరల్డ్ వార్ 1లో నుంచి కూడా మిలిటరీ మాధవరం నుంచి వెళ్ళారు. చాలా మంది ఒక 2 lakhs పీపుల్ వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోయి చాలా ఏరియాస్ డివైడ్ అయిపోయి చాలా మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడ మన బుక్‌లో చదువుకోలేదు, ఎక్కడ చేయలేదు. అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ తట్టింది. నేను వరల్డ్ వార్ 1 మీద సినిమా తీస్తే ఎలా ఉంటది? ఒక స్టోరీ రాస్తే ఎలా ఉంటది? అన్న ఒక చిన్న థాట్ వచ్చేసి వరల్డ్ వార్ మొత్తం రీసెర్చ్ చేసి ఒక స్టోరీ రెడీ చేశాను. ఓకే. అంటే ఇద్దరు కూడా చాలా సెన్సిబుల్ డైరెక్టర్స్. ఎమోషన్స్‌ని, డ్రామాని పండించడంలో దిట్ట.
కదా Right. కామన్ క్వాలిటీస్ మణిరత్నం గారికి క్రిష్ గారికి పోనీ ఇద్దరు డైరెక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా హై ఫీల్ అవుతారు అయితే రైట్ 100%. ఓకే వాళ్ళ డైరెక్షన్స్లో వచ్చిన సినిమాలు కొన్ని కనెక్ట్ అవుతాయి కొన్ని కనెక్ట్ అవ్వవు అవును సార్. అప్పుడు ఏమైనా లో ఫీల్ అవుతారా లేదు సార్, లేదు సార్. అంటే ఫిల్మ్స్ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు సార్. బట్ యాజ్ అ డైరెక్టర్గా వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు చెప్పే సీన్ కానీ ఎక్స్ప్లెనేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా తీయడానికి మేజర్ ఇప్పుడు మణిరత్నం గారి ఫిల్మ్ ఇరువర్ సినిమా ఉంది సార్. ఇరువర్ సినిమాలో స్టేజింగ్ ఆఫ్ ఇద్దరు. సో స్టేజింగ్ ఆఫ్ సీన్స్ సార్, అంటే బేసిక్గా ఫస్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. సో మోహన్ లాల్ క్యారెక్టర్ గారికి వచ్చేసి కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది స్టార్టింగ్లో. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చేసి సొసైటీ గురించి ఆలోచిస్తుంది. ఆ స్టేజింగ్ ఆఫ్ సీన్ కూడా బిల్డింగ్ పైన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, కింద వచ్చేసి మోహన్ లాల్ గారు ఉంటారు. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఇద్దరు ఇట్లా హ్యాండ్ ఇలా రైజ్ అవుతుంది, ప్రకాష్ రాజ్ గారి హ్యాండ్ రైజ్ అవుతుంది, తర్వాత మోహన్ లాల్ గారి హ్యాండ్ రైజ్ అవుతుంది. ఈక్వల్ స్టేజింగ్ ఉంటుంది, ఇద్దరు ఆ టాప్లో ఉంటారు. నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారికి కొంచెం పర్సనల్ అంటే సెల్ఫిష్నెస్ ఉంటుంది, మోహన్ లాల్ గారికి వచ్చేసి కొంచెం వైడ్ యాంగిల్ సొసైటీ గురించి ఆలోచిస్తారు. అప్పుడు స్టేజింగ్ వచ్చేసి మోహన్ లాల్ గారి పైన ఉంటారు, కింద వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. ఇంకో సీన్లో చూసుకుంటే ఒక స్పీచ్ జరుగుతుంది, స్పీచ్ ఇస్తుంటారు, ప్రకాష్ రాజ్ గారు స్పీచ్ ఇస్తుంటారు, క్రౌడ్ అంతా ఉంటారు. సడన్గా అప్పుడే ఇమ్మీడియట్గా మోహన్ లాల్ గారు కార్ దిగి వచ్చిన వెంటనే క్రౌడ్ అంతా ఆయన చుట్టూ తిరిగిపోతారు. తిరిగిపోయేసరికి ఈయనలో అప్పటి వరకు ఇద్దరు ఫ్రెండ్సే, కానీ అక్కడ చిన్న సెల్ఫిష్నెస్ జెలసీ వచ్చేస్తుంది. జెలసీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టేజ్ మీద మోహన్ లాల్ గారు మైక్ తీసుకొని మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే కెమెరా ఫ్రంట్ నుంచి ఇలా రౌండ్ ట్రైల్ అవుతుందో అప్పుడు ఆయన స్పీచ్ వినపడుతుంది మోహన్ లాల్ గారు. ఎప్పుడైతే బ్యాక్ అవుతుందో ప్రకాష్ రాజ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఆయన మాట్లాడే సౌండ్ వినిపించదు, క్రౌడ్ సౌండ్ వినిపించదు, ఓన్లీ ప్రకాష్ రాజ్ గారి ఎక్స్ప్రెషన్ వినిపిస్తుంది. సో అటువంటి డీటెయిలింగ్స్ బాగా నచ్చి మెటఫిల్గా నచ్చిన చాలా సినిమాలు మా సినిమాలో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది సార్, ఒక సీన్లో వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్లో డిఫరెంట్ కోడింగ్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది. అప్పట్లో ఉన్న ఆజాద్ హిందూ ఫౌజ్ ఏదైతే స్టైల్ ఉందో ఆ స్టైల్తో ఒక స్టాచ్యూ రెడీ చేసి, సో ఈ సీన్లో ఏంటంటే అర్జున్ చక్రవర్తి గెలిచినప్పుడు అక్కడున్న విలేజెస్ పీపుల్ అంతా బ్రహ్మరథం పడతారు, ఆయన ముందే బ్రహ్మరథం పడతారు. ఎప్పుడైతే ఆయన లోలో ఉన్నారో అక్కడే తిడతారు, ఆయన ముందే తిడతారు. సో ఈ సొసైటీ కోసం ఆయన ఇంత స్వతంత్రం కోసం చాలా కష్టాలు పడి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. సో బట్ మన పీపుల్ ఏం చేస్తున్నాం, మనం ఆ సింబాలిక్ అది వాడాం, తర్వాత ఇండియన్ ఫ్లాగ్ని మెటఫరికల్గా వాడాం, తర్వాత రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. రెయిన్ ఎఫెక్ట్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక రెయిన్ తోటి కంపేర్ చేస్తాం, ప్రొఫైల్ షాట్లో కనిపించింది. అవును సార్. సో రెయిన్తో కంపేర్ చేస్తాం. తను ఏంటి అంటే ఎప్పుడైనా ఎమోషన్ ఎక్కువ ఎగ్జైట్ అయిపోయినా కూడా తన బ్యాక్గ్రౌండ్లో రెయిన్ అంటే రెయిన్ కూడా ఎక్కువ హెవీగా వస్తూ ఉంటుంది. తను ఎప్పుడో సైలెంట్గా ఉందో మొత్తం డ్రైగా ఉంటుంది, ఆ లేక్స్ కానీ రెయిన్ కానీ అలా తీసుకున్నాం. సో తర్వాత రంగయ్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సన్గా ప్రొజెక్ట్ చేసాం. సో ఆ సన్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే ఆయన ఎమోషన్స్ బట్టి సన్ ఉంటుంది సార్. మిడ్ డే సన్ ఉన్నప్పుడు కొంచెం యాంగర్గా ఉంటాడు, సో కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ టైంలో వామ్ ఉన్నప్పుడు కొంచెం కూల్గా ఉంటారు. సో అలా చాలా మెటఫర్స్ వాడి ఈ సినిమా చేసాం. ఓకే, క్రిష్ గారి డైరెక్షన్లో ఏ సినిమా మీకు బాగా మోస్ట్ ఫేవరెట్? సో నాకు కంచె చాలా ఫేవరెట్ సార్, కంచె ఫేవరెట్. గమ్యం గురించి చెప్పాలంటే సార్, నేను ఆల్మోస్ట్ చాలా ఊర్లో ఉన్నాను సార్. ఆ టైంలో చిన్న పిల్లలు చిన్న బోర్ పంపు దగ్గర బోర్ కొడుతున్నారు, నేను జస్ట్ వాటర్ తాగడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈరోజు టీవీలో జెమినీ టీవీలో మంచి సినిమా వస్తుంది అని మాట్లాడుకుంటారు. ఏం సినిమా గురించి మాట్లాడుకుంటారు? గమ్యం గురించి మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఒక 8 years 9 years కూడా ఉండదు. ఆ పిల్లలు కూడా గమ్యం లాంటి ఒక మెచ్యూర్డ్ ఫిల్మ్ని వాళ్ళు కనెక్ట్ చేయగలిగారు. డెబ్యూ మూవీ. ఎస్, అంత మెచ్యూర్ కాంటెంట్ని చిన్నపిల్లలకి ఎలా కనెక్ట్ చేస్తారని జస్ట్ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఆ థాట్స్ అనేవి నాలో ఉండిపోయాయి అలాంటి. ఓకే, అవన్నీ కూడా అర్జున్ చక్రవర్తి మేకింగ్ అప్పుడు రైట్ సార్, రిఫ్లెక్ట్ అయింది. 100%. అంటే ఎలా సార్, అంటే ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, ఫస్ట్ మూవీ, కానీ సినిమా నిర్మించడం అనేది చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా మీట్ అవ్వగలిగారు? సో ఇప్పుడు వచ్చేసరికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి డిఓపి కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ఇవన్నీ నేను ఫిల్మ్ రాసుకున్నప్పుడు అక్కడ ఫిక్స్ అయ్యాను సార్, ఈ ప్యాటర్న్లోనే ఉండాలి సినిమా, ఇలానే ఉండాలి. సో నేను అన్ని రిఫరెన్స్లను గ్యాదర్ చేశాను. నాయగన్ రెఫరెన్స్, కాస్ట్యూమ్ రిఫరెన్స్ కానీ, అది కూడా 1980 బ్యాక్డ్రాప్ ఫిల్మ్. తర్వాత దళపతి ఫిల్మ్ చూసుకున్నప్పుడు కూడా ఒక చిన్న థింగ్ చెప్తాను సార్ మెటర్ఫిల్గా. సో అప్పటి వరకు రజనీకాంత్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, సూర్య క్యారెక్టర్, సో సూర్య క్యారెక్టర్ వాళ్ళ మదర్ ఎవరో తెలియదు. సో సేమ్ టైం వాళ్ళ వైఫ్, రజనీకాంత్ ఫాదర్ క్యారెక్టర్లో ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉంటారు కదా. సో ఒక సీన్ టెంపుల్లో జరుగుతుంటుంది. ఆ సీన్ ఏంటి అంటే 3 point of view ఉంటుంది. ఇటు రజనీకాంత్ గారు ఉంటారు, మధ్యలో మదర్ ఉంటారు, ఇటు వాళ్ళ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ హస్బెండ్కి తెలుసు, స్టెప్ ఫాదర్, వాళ్ళ స్టెప్ ఫాదర్ తెలుసు ఇతనే కొడుకు అని. బట్ రజనీకాంత్కి తెలియదు వాళ్ళ మదర్ ఎవరండి, మదర్కి తెలియదు వాళ్ళ కొడుకు ఎవరండి, బట్ ఈయనకి మాత్రం తెలుసు. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకరినొకరు చూసుకున్నప్పుడు రెయిన్ సౌండ్ వస్తుంది, అది మన ట్రైన్ సౌండ్ వస్తుంది. ఆ ట్రైన్ ఫస్ట్ సీన్ కనెక్ట్ ఉంటుంది.
సో ఫస్ట్ టైము తన బిడ్డని ట్రైన్లో పెట్టిన తర్వాత అక్కడ మిస్ అవుతుంది. ఆ సౌండ్ అనేది ప్రతి మదర్ ఎమోషన్ బ్యాక్గ్రౌండ్లో ఆ ట్రైన్ సౌండ్ ప్లే చేస్తుంటారు. సో నెక్స్ట్ టైం ఆ మదర్కి తెలుసు తన కొడుకు ఎవరు అనేది. మొత్తం డార్క్నెస్లో ఉన్నప్పుడు రజనీకాంత్ డార్క్ రూమ్లో ఉంటాడు. సడన్గా రూమ్ ఓపెన్ అవుద్ది, బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ అవుతుంది. అంటే సన్ అనేవాడు తన కూతురిని, అంటే కర్ణుడి క్యారెక్టర్ లాంటి రిప్రజెంటేషన్. సో సూర్యుడు తన ఆ, కొడుకుని చూపిస్తున్నాడు. సో ఇమీడియట్గా ఫ్రేమ్లోకి వాళ్ళ మదర్ ఎంటర్ అవుతుంది. మదర్ ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చేసరికి తన ఫేస్ రివీల్ అవుతుంది సన్లైట్లో. సో సన్ తన వైఫ్ని కొడుకుని చూపించాడని రిప్రజెంట్ అవుతుంది. సేమ్ సీన్లో కూడా రజనీకాంత్ గారికి తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఎవరని. టెంపుల్లో ట్రావెల్ అవుతుంటారు. ఎప్పుడైతే రజనీకాంత్ గారు ఆ కోనేరు నుంచి పైకి వస్తున్న టైంలో మధ్యలో క్రౌడ్ చాలా మంది మూవ్ అవుతుంటారు. అవన్నీ డౌట్స్ ఆయనకి. వాళ్ళ మదర్ మీద చాలా డౌట్స్ ఉంటాయి, కోపం ఉంటుంది. ఆ కోపం తాలూకా ఈ రిఫ్లెక్షన్ ఈ క్రౌడ్ అంతా వెళ్తుంటారు, జిగ్జాగ్గా వెళ్తుంటారు. అలా మెల్లిమెల్లిగా వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చే దగ్గరికి క్రౌడ్ తగ్గుతూ వాళ్ళ మదర్ ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తుంది, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఫైనల్గా వాళ్ళ మదర్ పూల నుంచి ఒక పువ్వు కింద పడుతుంది. కింద పడిన తర్వాత ఆ పువ్వుని ఇలా తీసుకొని ఇలా పట్టుకొని ఏడుస్తాడు. అంటే అప్పటి వరకు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించిన తప్పు అని యాక్సెప్ట్ చేసి, దాంతోపాటు దేవుడిని నమ్మడు అప్పటి వరకు. ఫస్ట్ టైం గర్భగుడిలోకి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు ఉన్నాడు, మా అమ్మ ఉంది నా కోసం అని యాక్సెప్టెన్స్ ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి ఫిల్మ్లో ఉంటాయి. చాలా డీటెయిల్డ్గా అంటే ఒక గా మేము ఆ ఎక్స్పీరియన్స్ని పొందుతాం తప్ప ఏం చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందో తెలియదు. సో మీరు దాన్ని పట్టుకోగలిగారు కదా. రైట్. ఈ సినిమాకి వచ్చేసరికల్లా వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ అండి? అంటే రైజు ఫాలు రైజు ఇందేనా? ఇదే లేదు ప్యాటర్న్? సార్, రైజ్ ఫాల్ రైజ్ కదా. అంటే బేసిక్గా ఈ ఫిల్మ్ వచ్చేసి అతని లైఫ్ జర్నీ ఉంటుంది సార్ కంప్లీట్గా. చిన్నప్పటి నుండి అతను ఓల్డ్ ఏజ్ వరకు ఎలా తన లైఫ్ అనేది ట్రావెల్ అయిందో కంప్లీట్గా ట్రైన్ చేస్తాం. సో ఇతను ఇండియాకి ఆడిన తర్వాత ఒకటి అచీవ్ చేయాలనుకుంటాడు. సో అతను మళ్ళీ ప్లేయర్ అవ్వదు అనుకోడు, డిఫరెంట్గా ఏదో చేద్దాం అనుకుంటాడు. ఆ చేసే ప్రయత్నంలో సొసైటీని చూసిన రిజెక్షన్స్, గవర్నమెంట్ ఇచ్చిన రిజెక్షన్స్ అవన్నీ ఫేస్ చేసుకొని లో అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ ఎలా అయ్యి తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ఫిల్మ్ ఉంటుంది. ఓకే, హీఈస్ అచీవ్ ఈ అచీవ్. అర్జున్ చక్రవర్తి. సో మీ గురువు గారు కథ. అవును సార్. గురువు గారి కథ. సో పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? తీసుకున్నాను. ఏం చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? అంటే వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు సార్ 2010లో. సో అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరి గురించి రీసెర్చ్ చేసి కంప్లీట్గా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అని కలెక్ట్ చేసుకొని, సో ఈ సబ్జెక్ట్ చెప్తున్నా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో ఫైనల్గా చేసాను. సో 29th ఆగస్ట్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ జర్నీ అంటే అర్జున్ చక్రవర్తి కథ అనేది మిమ్మల్ని డైరెక్టర్ని చేసింది. ఈ కథ సినిమా జర్నీ మొదలెట్టిన తర్వాత యాజ్ అ డైరెక్టర్గా మీ గ్రోత్ ఎలా ఉంది? అంటే డే బై డే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటుంది కదా. డెఫినెట్లీ సార్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. సో ఈ సినిమా స్టార్ట్ చేసి జరిగే ప్రాసెస్లోనే చాలా నేర్చుకున్నాను. సో నేను స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా తీసుకెళ్ళి ఈ సీన్ ఇంకా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో కొన్ని సీన్స్ షూట్ చేసాం సార్. షూట్ చేసిన తర్వాత ఇంకా దీన్ని బెటర్గా చేయొచ్చు అనిపించింది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కొన్ని రీషూట్లు చేసాం. చాలా బెటర్మెంట్లు చాలా చేసుకొని ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసింది. సో ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. 100% సార్. అంటే ఒక కొత్త సినిమాని ఎంత బిగ్ టైంలో షూట్ చేయాలి, దాంతోపాటు బడ్జెట్, చిన్న చిన్న యాక్టర్స్, తర్వాత కొత్త డైరెక్టరు, సో బడ్జెట్ పెట్టాలని కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు. కానీ మా ప్రొడ్యూసర్ గారు స్టోరీ చెప్తా అన్న వెళ్ళినా కూడా ఆయన స్టోరీ వినలేదు. స్టోరీ వినకుండా ఫస్ట్ నువ్వు చేసిన తర్వాత చూస్తాను ఫస్ట్ షెడ్యూల్ అన్నాను. మొత్తం చేసి చూపించిన తర్వాత ఆయనకు బాగా నచ్చి, సో గో హెడ్, పర్లేదు బడ్జెట్ అయినా వెళ్ళిపోమన్నారు. సో మాకు ఈ కాశ్మీర్ వెళ్ళడం, మైసూర్ వెళ్ళడం, తర్వాత తమిళనాడులో కొంత పోర్షన్ షూట్ చేసాం. అవుట్డోర్ షూట్ చేయడం కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ ఆ ఎక్స్పెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన అన్నారు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒకటి అనుకున్నావు, నీ విజన్ ఇది అనుకున్నావు, ఏ షూట్ చేయాలనుకున్నావు, నువ్వు వేరే దగ్గర షూట్ చేస్తే నువ్వు కాంప్రమైజ్ అని నువ్వు ఫీల్ అవుతావు. సో నీ విజన్ అనేది కన్స్ట్రైన్ అవుతుంది. సో నువ్వు బడ్జెట్ పర్లేదు వెళ్ళినా పర్లేదు, కానీ నువ్వు అనుకున్న విజన్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలి అని ఆయన చాలా సపోర్ట్ చేసి పంపించేస్తారు మమ్మల్ని, టీం అందరినీ. సో మీ అనుకున్న బడ్జెట్ కన్నా 3 times ఎక్స్ట్రా అయింది. బట్ ఆయన ఏ రోజు కూడా ఎందుకు అయింది, దీనికి ఎందుకు అయిందని ఎప్పుడు అడగలేదు. సూపర్. అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది అదృష్టం 100%. అసలు. ఎందుకంటే సినిమా బడ్జెట్ని ఎక్సీడ్ అయ్యే కొద్ది వాళ్ళు స్ట్రెస్ అవుతూ ఉంటారు. 100%. సో దీనికి రిటర్న్స్ ఇప్పుడు మార్కెట్ డల్గా ఉంది. అంటే అదర్ దాన్ థియేటర్ బిజినెస్లు కూడా అంత గొప్పగా లేవు. సో మనం కొత్త ఫేసులతో ఇంత బడ్జెట్ రికవరీ చేయటం అనేది కష్టం అనే ఫీల్ అవుతారు. ఆ కష్టాన్ని మర్చిపోయి ఒక ప్యాషన్తో మీ వెనక నిలబడ్డారంటే బిగ్ సెల్యూట్ టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్. బిగ్ సెల్యూట్. ఆయన సపోర్ట్ లేకుంటే మేము ఇలా చేసేవాళ్ళం కూడా కాదు. ఏంటి నెక్స్ట్? మరి నువ్వు అనుకున్న కథ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ కథలు ఏమున్నాయి మరి? సో కథలు ఉన్నాయి సార్, 5 subjects రెడీ చేసాం సార్. సో అవి ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి రైటింగ్ ప్రాసెస్లో.
సో త్వరలోనే ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తారు సార్. మంచి సబ్జెక్ట్స్, ఒక హానెస్ట్ ఫిల్మ్స్ బిగ్గర్ స్కేల్లో చూస్తారు. సూపర్బ్. అంటే మీరు సినిమాకి థియేటర్స్‌కి ఆడియన్స్ రావటానికి ముందే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఇంటర్నేషనల్ ఎన్ని 46 అవార్డ్స్ 46 అవర్స్ వచ్చింది. 40 అక్కడ ఎలా ఉంది? మీకు రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ? అదే సార్, మేము ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు సార్ మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సార్, మేము సబ్జెక్ట్ తీసాం, ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా నచ్చుద్దని బిలీవ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి మేము ఎప్పుడైతే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి మేము దాన్ని ప్లే చేసినప్పుడు అక్కడ ఉన్న ఫారినర్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్గా అనిపించి చాలా కంప్లీట్ అప్లాస్ వచ్చాయి సార్. అంటే మేము అక్కడ ప్రొజెక్ట్ చేసింది కూడా ఫైనల్ అవుట్ కాదు. అప్పుడు Okay. మాకున్న టైం పీరియడ్లో ఏది చేయగలిగామో అంత చేసి ప్లే చేసాం. సో అక్కడ వచ్చిన రెస్పాన్స్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫిల్మ్ ఎలా ఉంటుంది, ఒక రియలిస్టిక్ అంటే ఇండియాలో ఇలా ఉంటుందా, కబడ్డీ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి అందరికీ కొత్త కబడ్డీ అనేది. ఈ గేమ్ ఉంటుందని గేమ్ గురించి రీసెర్చ్ చేయడం, ఓకే చాలా బాగా చేశారు, ఈ గేమ్ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి, ఫాదర్ ఎమోషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, లవ్ స్టోరీ చాలా బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడారు. అది నన్ను షాక్ చేసింది, సర్ప్రైజ్ చేసింది. అంటే వాళ్ళకు కూడా మన మట్టి సువాసనలో ఉండే ఒక సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. సూపర్బ్. అంటే ఎలాగో ఇంటర్నేషనల్‌గా అప్లాజ్ వచ్చింది. థియేటర్స్‌లో కూడా ఆడియన్స్ నుంచి అంతే రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.